జంగారెడ్డిగూడెంలో బైనేరు కాలువ ఒడ్డున వెంచేసి ఉన్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయం నందు కోటి దీపోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు రవితేజ శర్మ ఆధ్వర్యంలో పండిత పురోహితులు వేద మంత్రోచ్చరణల మధ్య కోటి దీపోత్సవం జరిపించారు. పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జనసేన పార్టీ నాయకులు కరాటం ఉమామహేశ్వరరావు దంపతులు పూజలు చేశారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు మేకా సింహాద్రి, ఆలయ అధ్యక్షులు ఉడా రామ్ గోపాల్ కార్యవర్గం నేతృత్వంలో నిర్వహించిన కోటి దీపోత్సవం భాగంలో ఒత్తులను వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం కన్వీనర్ జట్టి గురునాథరావు, తెల్లం బాలరాజు, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్, బీసీ సాధికార డైరెక్టర్ చేను ప్రసాద్ తదితరులు వెలిగించారు. పార్టీలకు అతీతంగా పెద్ద చిన్న తారతమ్య భేదాలు లేకుండా భక్తులు తరలివచ్చారు. జ్యోతిర్లింగార్చన, సహస్రలింగార్చన పూజల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దేవతా ప్రతిమలు ఆకట్టుకున్నాయి. విద్యుత్ తీగలను అలంకరించారు. జంగారెడ్డిగూడెం నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హారతులు అర్పించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. బైనేరు శివాలయంలో జరిగే కోటి దీపోత్సవం జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రజలు వీక్షించేలా ఎల్ఈడి వాల్స్ ఏర్పాటు చేశారు. హరినామ స్మరణతో బైనేరు శివాలయం ప్రాంగణం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యవర్గం బచ్చు రామ్మోహన్ రావు, అయినపర్తి చంద్రశేఖర్, కాటపల్లి రుద్రయ్య, కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు, పసుపర్తి సాయి కుమార్, విఆర్ఓ రాంబాబు, పత్తి శేఖర్ పాల్గొన్నారు. ఆలయంలో కొలువు తీరిన శివలింగాకారానికి విశేష అభిషేకాలు చేశారు. ब्रह्मादीवं ज्योति सरस्वती दीपेन साध्यते सर्वं यारे ఏర్పాటు చేయడం జరిగింది. కావున మీరందరూ దీపం జ్యోతి నమస్తస్యై నమస్తస్యై నమో నమస్తస్యై నమో నమః సర్వబాధా